లో ప్రధానంగా ఏంటంటే సాళ్ళు అంటే ఇప్పుడు మనం చూస్తాం వరి ఎదబెట్టుకోవడం అని వింటూ ఉంటాం. ఆ వరి ఎలా ఎదబెట్టుకుంటామో అలాగే ఈ మినుమును కూడా ఎదైతే పెట్టుకుంటారో అదే మిషన్‌తో అదే గొర్రె అనమాట. ఎదగొర్రె అంటాము. దానికి ఒక డబ్బా ఉండి దాని కింద 4 పైప్ లైన్స్ ఉండి ఒక్కో దానికి 5 ఉంటాయి. ఒక్కో దానికి 6 ఉంటాయి. ఒక్కో దానికి సాళ్ళు అనమాట. చక్కగా మీరు క్వెషన్ చూసినట్టయితే ఒక్కొక్క సాలుకి మినిమం జాన్ ఉంటుందన్నమాట. సాలు దూరం మాత్రం కేవలం. లేదు మొక్కకైతే మాత్రం పెద్ద గ్యాప్ అయితే ఉన్నదనమాట 100%. ఎందుకంటే ఒక సాలుకి మాత్రమే గ్యాప్ ఉంటుంది మీరు వీడియోలో చూసిన విధంగా. మొక్కకైతే మాత్రం గ్యాప్ ఉండదు. దీనివల్ల ఉపయోగం ఏంటి అని అయితే మాత్రం చాలామంది రైతులు అయితే నన్ను అడుగుతున్నారు. దానికి ఉపయోగం ఏంటో మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఉపయోగం ఏమీ లేదండి. ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తాం మినుము చిమ్ముతున్నట్టయితే అదేమైంది ఊరిలో కానీ పై నుండి మొక్క అనేది వేరు వ్యవస్థ పైనుంచి కిందకి అనేది వెళ్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే దానికి తేమ అనేది కోల్పోవడం, తొందరగా నీళ్లు పెట్టుకోవడం అలాంటివి చాలా ఉంటాయి. అదే ఈ మనం మినుము చూసినట్టయితే అది మినిమం ఇంత లోతులు అనేది ఇత్తనం పడుతుంది. అక్కడి నుంచి అది వేరు అనేది పడుతుంది అనమాట. అట్లా